హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి స్టిచింగ్స్ అండ్ ఆర్ట్ వర్క్స్. ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. చూడండి, ఈ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా ఉందో. ఇందులో చాలా సింపుల్ బేసిక్ స్టిచెస్ యూజ్ చేసి మంచి కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇందులో కష్టమైన స్టిచెస్ ఏమీ లేవండి. బేసిక్ స్టిచెస్, చైన్ స్టిచ్, జిగ్జాగ్ స్టిచ్ అండ్ బీడ్స్ స్టిచ్. ఇవి లోడ్ స్టిచ్ వేస్తూ మీకు ఈ బీడ్స్ వేయడం కానీ రాకపోతే, లీవ్స్లో వేసాను కదా అవి కట్ దనాస్, అది రాకపోతే కనుక మీరు సింపుల్గా నార్మల్ నీడిల్తో ఒక 3 బీడ్స్ ఎక్కించుకొని ఇలా క్రాస్గా కూడా వేసేసుకోవచ్చు. ఒకవేళ అది రాకపోతే కనుక, వస్తే నో ప్రాబ్లం, ఈజీగా చక్కగా వేసేసుకోవచ్చు. ఓన్లీ బీడ్స్ స్టిచ్ అనేది, జిగ్జాగ్ స్టిచ్, చైన్ స్టిచ్ అనే ఈ 3 స్టిచెస్తో ఇంత మంచి కట్ వర్క్ అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు. బిగినర్స్ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన డిజైన్ అండి ఇది. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి ప్రాక్టీస్ చేయాలంటే బీడ్స్తో, అంటే బీడ్స్ స్టిచ్ చేయడం వచ్చేస్తుంది, కానీ ఇది ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం అస్తమానం ఏం కుడతామని అనిపిస్తుంది. కానీ ఇటువంటి బ్లౌజెస్ అంటే మరీ పట్టు చీరలు మంచి కాస్ట్లీ కాకుండా నార్మల్ ఫ్యాన్సీ శారీస్కి దీనికి వర్క్ చేసుకోవచ్చు అనిపిస్తుంది కదా మనకి బ్లౌజ్ పీసెస్. అటువంటి వాటికి సింపుల్గా ఇలా మీకు ఇది ఏ విధంగా కట్ వర్క్ నెక్ లైన్ డ్రా చేసుకోవచ్చో ఒక వీడియో చేశాను కదండి నేను. అది కానీ చూడకపోతే అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్స్, ఒకసారి చూడండి. ఆ నెక్ లైన్ అంతా ఈజీగా డ్రా చేసేసుకోండి. ఈ బీడ్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నారంటే మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మీకు మంచి చేయి తిరిగి మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. ఈ సిల్వర్ జరీ ఉండడం వల్ల నేను ఇక్కడ పర్ల్స్ వేసాను. అదే మీకు గోల్డ్ జరీ అది వచ్చిందంటే శారీలో గోల్డ్ బీడ్స్ వేసుకోండి, ఓకేనా. ఇది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో ఒకసారి చూసారంటే మీరు స్టెప్ బై స్టెప్ ఏవి స్టిచెస్ ఎప్పుడు యూజ్ చేసామో అది నీట్గా చక్కగా చూసి స్టిచ్ చేసేసుకోండి. మంచి బ్లౌజ్ని రెడీ చేసుకోండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దండి. తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా బాగా వచ్చిందో లేదో అది కూడా చెప్పండి. అలానే ఈ బూటీస్ ఉన్నాయి చూడండి. ఈ బూటీస్ కూడా మనం నెక్ లైన్ వేయగా మిగతా స్పేస్ ఉంటుంది చూసారా, అక్కడ ఇలా చిన్న చిన్న బూటీస్ వేసుకున్నారంటే మంచి లుక్ వస్తుందన్నమాట బ్లౌజ్కి. బూటీస్ ఇప్పుడు నేను వేసాను కదా ఇలా 3 అలాగన్నా వేసుకోండి, లేకపోతే సింగిల్ పోల్ పెట్టి చుట్టూ షోర్ బీట్స్ కొట్టుకోండి. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది బూటీస్ వేసుకోవడం వల్ల. చూడండి, హ్యాండ్ పార్ట్లో సేమ్ నెక్ లైన్లో ఉన్నట్టే వేసుకోవాలండి. ఈ హ్యాండ్ పార్ట్లో కూడా ఇదైతే షార్ట్ లెంత్ స్లీవ్ అనమాట. మీకు ఎల్బో స్లీవ్ అయినా సరే, అంటే ఎల్బో లెంత్ స్లీవ్ అయినా 10 ఇంచెస్ అయినా సేమ్ ఇంతేనండి, లైన్స్ పొడవుగా వస్తాయి అంతే. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.